అమ్మ ఇన్ని రోజుల తిరగాదు గెలిచినాకో మాట గెలక ముందో మాట కాదు ఇది ఒకసారి గెలిపించి చూడు సత్యాను నీ ఇంటికాడ చూడు అక్కడ చెత్త ఎంత వారం వస్తున్నావు చెత్త బండి వచ్చి తట్టు చేస్తాడు నీకు నల్ల బిల్లు రాకుండా చేస్తాడు గరిపట్టి మాపి చేస్తాడు 5 ఏళ్ళ దాకా ఈ తనను నువ్వు గల్లబెట్టాడు కాదు గెలిపిస్తే నిన్ను అడుగుతా మరి అడుగు గెలుస్తాడు అడుగుతా ఓకే ఓటేసి మేము సత్యానికి వేసిన మనది బరోబర్ సత్యాన్ని గెలిపియాలి అడగాలి సరే అవురా ఈసారి మనం గెలుతామారా నామినేట్ చేస్తాం గాని అన్న మనకి మెజారిటీ మొత్తం మనకే ఉంది మనమే గెలుతాం అరే ప్రచారం కోద్దా అన్న ఇంకా తినుకుంటూ ఇన్నే కూర్చుండ్రా నీకోసమే చూస్తున్నాం రా పారి మరి పారి నడురే ఈడ కూర్చొని తినుకుంటుండ్రు అన్న మన ఏం గుర్తే మనయారా మనది శంభు గుర్తురా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న శంభు గుర్తురా ఇప్పుడు చెంబెట్లానే మరి అన్న అక్కడ ఒకసారి లుక్ వేసుకోయి అబ్బా చెంబు దొరికింది చెంబు దొరికింది ఇలా నీళ్ళున్నాయి తొక్కరా జరుగు చెంబు దొరికింది శంభు దొరికి చెంబు అయితే దొరికింది ప్రచురం పోయం పానే పోం పారి సర్పంచ్ సత్తన్నకి సర్పంచ్ సత్తన్నకి చెంబు గుర్తుగా మన ఓటు చెంబు గుర్తుగా మన ఓటు మన ఓటు పెద్దవా నమస్కారం నమస్కారం ఈసారి నేను సర్పంచ్ కి నిలబడ్డా మీరు ఓటేసి నన్ను గెలిపియాలి వేస్తాం బిడ్డ నీకే చెప్పతే మందికి వేస్తామా కానీ పనులు మంచిగా చేయాలి నీకే నువ్వు మంచిగా పనులు చేస్తానంటే నేను మాట్లాడితే ఆడకట్ట అంతా నీకే వేపిస్తా నేను పనులు మంచిగా చేయాలి ఒక పోయిన వాళ్ళు ఏం పని చేయలేరు మోర్లు తీపియాలి పని మంచిగా చేయాలి బిడ్డ అన్ని మంచిగా చేద్దాం పనులు మంచిగా చేస్తే ఇంకోసారి అయ్యో పలాని సత్తాయన నిలబెట్టుకుందామంటారు సత్తన్న మంచోడు అంటారు నువ్వు నిలబడుతున్నావు కానీ పనులు మంచిగా చేయాలి బిడ్డ గిటు అన్ని ఆనగొడుతూ అంత బొందలు రోడ్డు తొవ్వంత మడుగులు ఆ మడుగులకి అయినా ఇట్లనే పోతాయి బండ్లు రాత్రి అయినా ఆ రోడ్ వేపియాలి పని చేసి మంచి పనులు చేపియాలి మోరు తీయక 3 ఏళ్ళు అవుతుంది మోర్లు తీపియాలి వాళ్ళన్న ముసలు సాతగాని ముసలోళ్ళకి పింఛన్ రత్తలు అని ఎడుతుండ్రు వాళ్ళకి పింఛన్ రచ్చి తట్టు చేయాలి సరే నన్ను గెలిపియరి మొత్తం అంతా వేసేద్దాం నిన్ను గెలిపిస్తాం బిడ్డ నిన్ను గెలిపిస్తా నీవు కాదానికి ఇంకా వేరే వాళ్ళకి వేస్తాం ఓటు నువ్వు మంచిగా పనులు చేస్తే ఈ ఆడకట్ట అంతా నీకే వేపిస్తా మళ్ళీ గెలిపించినా కానీ మంచిగా పనులు చేయాలి ముసలోళ్ళు అయ్యా సత్తయ్య అని వస్తారు వాళ్ళకి ఇల్లు వేయాలి ఇంత దగ్గర కూర్చుని పెట్టాలి సాయ పెట్టిపోయి మనాలి కోడలను వచ్చినాక ముసలోళ్ళు ఇక్కడ ఎవరన్నా కోడలు పెట్టిన వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇక్కడ బువ్వ పెట్టాలి అట్లయితే మంచిగా పలాని సత్తానే ఉండాలి మళ్ళీ వచ్చేటి కూడా సత్తానని గెలిపియాలి అంటారు ఇక చూడు ఈ లోపల వేసుకున్న పనులు చేస్తే వాళ్ళు చేయరు బిడ్డ అన్ని వేసుడే పనులు మంచిగా చేయాలి నీదేం గుర్తు మన చెంబు గుర్తు చెంబైనారు బిడ్డ ముంత తెలని ముసలోళ్ళకు ముంత గుర్తు అంటే తెలుస్తుంది ముంత అనాలి చెంబ అంటే నీళ్ళు తాగే చెంబు ఇది దొడ్డికోయే చెంబు అది దొడ్డికోయేది ప్రసారం చేస్తుండ్రా ప్రసారానికి బయలుదేరి ప్రసారానికి పోదాం అత్తప్ప చెప్పులు వేసుకొని అత్తప్ప సరే సరే అత్తప్ప ఆడకట్ట అంత కాదు మంచి అక్కడి నుంచి అదంతా ఇలా కోపారా నమస్కారం నమస్కారం నేను సర్పంచ్ కి నిలబడ్డా సర్పంచ్కి నిలబడ్డావు నన్ను గెలిపియాలి మీరు ఓట్లేసి ఇగో అయ్యా మీరు ఓటుకు నిలబడితే
నిలబడితే మేము వేస్తాం, రూపాయి తీసుకోకుండా కానీ పెండ దొరుకుతలేదు అయ్యా, గీడ ఒకటి సాయం చేయండి, నీకే వేస్తాం. ఏమైంది? పెండ దొరుకుతలే, కొద్దిగా శిశిరోడు అయ్యింది. శిశిరోడా? ఏ పిచ్చుడే? ఆ గంట కోసమే ఓళ్ళు శిశిరోడు వేస్తే వాళ్ళకే వేస్తాం. నన్ను గెలిపిర్రి, శిశిరోడు అవి ఇవన్నీ ఎత్తా. మరి ఏం గుర్తో ఏమో కదా, మాకేం తెలియదు. మాది చెంబు గుర్తు. చెంబు గుర్తా? సరే వేస్తాం. పైసలు అడ్డయ్యా, మాకు రోడే కావాలి. మళ్ళీ మేము పైసలు తీసుకున్నా గానీ మీరు మాకు పనులు చేయరు, అందుకోసమే మేము ముందే అడుగుతున్నాం. ఏమా నన్ను గెలిపిర్రి, నువ్వు రోడ్ వెళ్తా. వేపిస్తాం, మీకే ఇస్తాం. కొంచెం గుర్తుకుంటాం. రోడ్ వేపిస్తాడు. మీకు ఏ పని కావాలన్నా కానీ బలం కొద్ది పోయి అడగచ్చండి. ఆ సత్యాన్ని ఆ సత్యాన్ని ఎటువాడు ఇక్కడనే ఉంటాడు. ఏదైనా కానీ రాత్రి అయినా గుంజుకొచ్చి అడగచ్చండి. గెలిస్తే గెలిపియాలి, గెలిస్తే కాదు గెలిపించిన వాళ్ళు కావాలి. ఒక్కసారి గెలిపించిందంటే అన్ని పనులు చేస్తాడు సత్యాన్న. మళ్ళీ వచ్చేసి కూడా సత్యాన్ని కావాలనే తట్టు చేస్తాడు. అందుకోసమే నేను అడుగుతున్నా. అందుకోసమే సత్యాన్ని నిల్చుడేసిన మంచి గోడుగా మంచోడు. మరి ఈ వరకైతే మంచి పేరు వచ్చింది, ఇక మంచితనం జరగాలని అని నేను నిల్చుండబెడుతున్నాం. ఇక మంచిగా చదువుకున్నాడు. ఏ పనులు అయితే సరే అమ్మ పద మర్చిపోకుండ్రి. సత్యాన్నైతే మర్చిపోకుండ్రి. కలుతాడు, పైసలు తీసుకోమని అంటుండ్రు కానీ కలుతాడు. ఎట్లా మళ్ళా కలుతాడు, మళ్ళీ వస్తాడు కదా. అట్లా పోయేద్దామా? ఇక పోయేద్దాం పోయేద్దాం. సత్తన్నకి సత్తన్నకి చెంబు గుర్తుకి సత్తన్ననే గెలిపిద్దాం. అవ్వలు ఉన్నారా? ఇటు రారి, ఇటు రారి. ఏం పని? నమస్కారం బాబా. అయ్యో మా సత్తన్న సర్పంచ్ కి నిలబడుతుర్రి, ఓటయ్యుర్రి. గరిపట్టును నల్ల బిల్లు 5 సంవత్సరాలు మాపి వేపిద్దాం. మాపి వేపిస్తావు. రోడ్డు చూడు, ఒక చెత్త చూడు, అన్ని దోమలు ఈగలు అన్ని ముసురుతున్నాయి. అవన్నీ వేపిస్తే సాపు మేము సత్యాన్నకే ఓటేస్తాం. మీరైతే ముందెల్లా గెలిపియుర్రి. గెలిపించినాక ఇక రోడ్ వేపిస్తాం, మీ చెత్త అంతా తీపిస్తాం. సత్యాన్నకే వేస్తాం. అన్ని వేయాలి. మేము ముసలోళ్ళం, సాతన అయితే లేదు, మాకు పింఛన్ అత్తలేదు బిడ్డ. ఇక సత్యాన్ని గెలిపిస్తే ఇక నెల వరకు పింఛన్ తెప్పిస్తాడు, ఇక అన్ని ఇప్పిస్తాడు. సరే సత్యకే వేస్తాం. ఇగో సత్యాన్ని గెలిపియ్యండి. సత్యాన్ని గెలిపించినాక గెలిపిస్తేనే మళ్ళా గెలిపించినంత సాపు చేపిస్తాడు, గటేరు తీపిస్తాడు, పింఛను నల్ల బిల్లు ఫ్రీ చేపిస్తాడు. సత్యన్న మళ్ళీ మన ఆడ కట్టుక ఎక్కువ తిరుగుతాడు. మంచోడు మంచోడు సత్తన్న. మళ్ళా సత్తన్న పెద్ద పెద్ద చదువులు చదివిండిగా ఏం తెలియదు ఇక్కడ ఊరోళ్ళకు, ఇక అన్ని వేపిస్తాడు. సరే వేస్తాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు గెలిపించి చూస్తే మీకే తెలుస్తుంది అందాదా. మళ్ళీ వచ్చేటి కూడా సత్యాన్ని ఉండాలి. సత్తన్న కోసం తిరుగుతున్నాం. లోపటేసుకునే ఇక మాత్రం లేవు. సత్యాన్నకు వరకు గెలడు, అనుకుంటాము. మీరు కూడా అడగచ్చు. అడుగుతాం. అయ్యో దీన్ని ఏమంటారా మీరు? ముందకయ్యూరి ముంత గుర్తుకే మన ఓటు, మన ఓటు. సత్తన్నకే జిందాబాద్. సర్పంచ్ సత్తన్నకే జిందాబాద్. సర్పంచ్ సత్తన్నకే జిందాబాద్. అమ్మా నమస్కారం. 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 ఓటు నిలుస్తున్నట్టు కాదు, సిమెంట్ రోడ్లు వేపియాలి, తంబాలు వేపియాలి. ఏ పిచ్చుడే? కలిసేదాకా చూస్తారు, అయ్యి అయినా వస్తారు. గెలిచిన వాళ్ళకి తింటారు, పిక్తారు. ఇప్పుడు ఎంత మందిని చూడలే, కోట్ల మందిని చూస్తున్నాం. అయ్యో పెద్దమ్మ, మీరు ఒకసారి అయితే గెలిపిస్తే మీకు రోళ్ళు, అది పక్కకు చెత్త, అది దోమల మందు అవన్నీ కొట్టిపిస్తారు. అయితే ఆడదికి ఒక్కసారి కూడా వస్తలేదు మాకు. అది ఆడదికి ఒకసారి సర్పంచ్ గెలిపించి సర్పంచ్ గెలిపిస్తే వారానికి ఒకసారి చెత్త బండి వస్తుంది. మీ నల్ల బిల్లు మాపి వేపిస్తాం. చెత్త బండి అన్నది మా ఊరు, మా ఆడ కట్టుకే వచ్చేది లేదు. ఓడి గెలిచినా ఒక్క చెత్త బండి వస్తుంది. మేము చెత్త అంత మంది అన్న కాల పెడతాం, మమ్మల్ని జవడం పెట్టబట్టుది. మీరైతే ఒకసారి సత్తాన్ని గెలిపించి రియో మీకు అన్ని పనులు చేయకపోతే అడుగురి మమ్మల్ని మళ్ళీ వచ్చి. సరే ఇక అందరు చేసేది కానీ సత్తాన్ని వేసేది గ్యారంటీ ఉంది మాకు. అమ్మ ఇన్ని రోజులు తిరగాదు, గెలిచినాకో మాట గెలక ముందో మాట కాదు. ఒకసారి గెలిపించి చూడు సత్యాన్ని. నీ ఇంటికాడ చూడు, అక్కడ చెత్త ఎంత వారం వచ్చినావు. చెత్త బండి వచ్చి తట్టు చేస్తాడు, నీకు నల్ల బిల్లు రాకుండా చేస్తాడు, గరిపట్టి మాపి చేస్తాడు. 5 ఏళ్ళ దాకా ఈ తనను నువ్వు గల్లబెట్టాడు కాదు గెలిపిస్తే.
విన్నావా? నిన్ను అడుగుతా మరి అడుగు గెలుస్తాడు గెలితే నిన్ను అడుగుతా సత్యాన్ని అడుగుతా ఓకే ఓటేసి మేము సత్యాన్ని కేసిన మనది బరోబర్ సత్యాన్ని గెలిపియాలి అడగాలి గట్లా సరే అయ్యో ఏం గుర్తాయా సెంబు గుర్తా సరే పో ఆడ నెంబర్ కాదు మొత్తం షాప్ వేయాలి ఇళ్ళకి వచ్చి అయ్యో మీకు గల్ల వాటి గుంజుతావు ఇండ్రాళ్ళకి వచ్చి అంటావమ్మ ఇండ్రు కొడుతూ ఉడిపిస్తారా సర్పంచ్ అని? మరి అంటే మేము ఊడ్చి నువ్వు సర్పంచ్ సత్యాన్న కోటేచ్చు వేస్తాం పో అయ్యో మీకు సరే మీకు చెమ్మాడ వెళ్తా అసలు ఇగో ముంత ఆడ ముంత అని ఒక బొమ్మ ఉంటుంది దాని మీద ఒత్తుతే ఓటు పడుతుంది మీరు పేపర్ వేసిపోవాలి సరే మరి పోయేస్తాం జిందాబాద్ 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 నమస్కారం అవ్వ నమస్కారం. నమస్కారం అయ్యా ఇగో మన సత్తన్న సర్పంచ్ కింద పడుతురు మీరు ఓటయ్యూరి ఓటేస్తే మాకు ఏం చేస్తాడా సత్యం ఇగో సత్తన్న మంచిగా చదువుకున్నాడు మీరు ఒకసారి అయితే ఓటేసి చూడురి ఇప్పుడు ఏమి ఇస్తాడని అడుగుతాడు గెలకపోయా సత్యాన్ని గెలిపిస్తే నువ్వు అడగచ్చు నీకు పింఛన్ వస్తుందా ఇన్నేరా వస్తలేదు నువ్వు గెలిపించి చూడు నీకు పింఛన్ రాపిస్తాడు ఇంకేమన్నా నీకు ఆవాస్తున్నాయి హాస్పిటల్ తీసుకుపోతాడు సత్యన్న మంచోడు గెలిపించి చూడు ఇది ఒక్కసారి చూస్తే నీకు ముందు ముందు తెస్తే సత్యాన్ని నిల్వ అనేది మంచోడు అని అందరు వేపించుకున్నారు అందరు ఎగబెట్టిండ్రు ఎగబెట్టిండ్రు ఇది ఒక్కసారి సత్యన్న గుణం చూడుండ్రి మంచోడని మేము నిల్చుండే కూడా కసంటోడు అవుతాడు కావచ్చు పైసలు తీసుకోవద్దు పైసలు తీసుకుంటే మనం అమ్ముకున్నట్టే పైసలు వద్దే ఏమద్దు మేము ఓటేస్తాం గాని మాకు ఆ అన్నయ్య చేసి పెట్టు అన్నయ్య చేసి పెడతాడు అవ నువ్వు సత్యన్న కోటేయాలి నువ్వు ఓకే వేసి ఓకే కూడా ఓట అనద్దు. ఇది ఒక్కసారి సత్యన్న ముఖం చూసి అందరు ఓట అయ్యిండ్రి చెప్పు సత్యన్న నువ్వు కూడా ఉండాలి నువ్వు పోయేద్దాం మాట్లాడాలి. మామ. సత్యన్న ముఖం చూడండి ఈసారి ఒక్కసారి సత్యాన్ని గెలిపియాలి ఈసారి విన్నారా నీకు నేను చెత్త బండి వస్తుంది నల్ల ఎప్పుడు రాకుండా కానీ అడగచ్చు పోయేద్దాం మరి. నీకేం అవసరం పడితే సత్యాన్ని అడుగు మరి మన చెంబు గుర్తు చెంపు కుర్తా చెమ్మంటే ముంత ముంత సరే దానికి వేస్తాం ముంత గుర్తు ఆడ ఉంటది ఇట్లా ముంత గుర్తు అని ముంత గుర్తుగా ఓటేద్దాం సర్పంచ్ అన్ననే గెలిపిద్దాం ముంత గుర్తుగా ఓటేద్దాం సర్పంచ్ అన్ననే గెలిపిద్దాం సర్పంచ్ సత్తన్నకే సత్తన్నకే సర్పంచ్ సత్తన్నకే సర్పంచ్ సత్తన్నకే ఓటేద్దాం 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 అవుతుంది సంబర్క లొట్టి పడేది ఆవురా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టుకోండి మీ ఊర్లో సర్పంచ్ ఎట్లున్నారో కామెంట్ చేయుర్రి పాట కోసం జల్దీ కామెంట్ చేయండి